గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనకు ఉపయోగపడే కొన్ని ట్రిక్స్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. మొదటి ట్రిక్ అని చూసినట్టయితే గూగుల్లోకి వెళ్ళి మనం సెట్ టైమర్ అని టైప్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా టైంని మనం రిమైండర్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సెట్ టైమర్ ఫర్ 10 seconds అని పెట్టుకున్నాను. 10 seconds అయిన తర్వాత నాకు అలారంలో విధంగా సౌండ్ అయితే వస్తుంది. మన అలారం పెట్టుకుంటే టైం అయిన తర్వాత ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ విధంగా సౌండ్ అయితే వస్తుంది. ఓకే సెలెక్ట్ చేసుకుంటే మనకి స్టాప్ అయితే అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం పనిచేస్తూ ఉంటాము. ఒక 2 hours తర్వాత 3 hours తర్వాత మనం బ్రేక్ అనేది పెట్టుకోవాలి అనుకుంటే సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి సెట్ టైమర్ ఫర్ అని మనకు కావాల్సిన టైం అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 10 seconds తీసుకుని 2 hours అని పెట్టుకుంటున్నాను. సెట్ టైమర్ ఫర్ 2 hours అని గూగుల్లో సెర్చ్ అయితే చేశాను. సెర్చ్ చేసిన వెంటనే మనకి టైం అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం స్టాప్ సెలెక్ట్ చేసుకుంటే స్టాప్ అయితే అవుతుంది. ఇది మనకి మన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి వర్క్ జరుగుతూ ఉంటుంది. 2 గంటల తర్వాత మనకి సౌండ్ అయితే వస్తుంది. తర్వాత మనం బ్రేక్ అయితే తీసుకోవచ్చు. స్టాప్ మీద సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి స్టాప్ అయితే అవుతుంది. దీని మీద క్లిక్ చేసి కూడా మనం టైం అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం 1 hour పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత స్టార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. టైం అనేది మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం రీసెట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా రీసెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మరలా రీసెట్ అయితే అవుతుంది. స్టార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మరలా తిరిగి వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. సో కింద మనకి ఒకవేళ సౌండ్ అవసరం లేదనుకుంటే దీన్ని ఆఫ్ చేస్తే మనకి సౌండ్ అయితే ఆఫ్ అవుతుంది. కానీ సౌండ్ ఆఫ్ అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. కనుక మనం సౌండ్ ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పెద్దగా అయితే అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ విధంగా అనిపిస్తుంది. సో దీన్ని నార్మల్గా ఉంచుకోవాలంటే నార్మల్గా ఉంచుకోవచ్చు. పైన మనం స్టాప్ వాచ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే స్టాప్ వాచ్ని కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి google.comలోకి వెళ్ళిన తర్వాత కింద ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టర్న్ ఆన్ సేఫ్ సెర్చ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనం సేవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది పిల్లలకి ల్యాప్టాప్ని కంప్యూటర్ని ఇస్తూ ఉంటారు. ల్యాప్టాప్ కంప్యూటర్లో గూగుల్ సెర్చ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్తో పాటు బ్యాడ్ కంటెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి పోర్నోగ్రఫీ ఇతర బ్యాడ్ కంటెంట్ వెబ్సైట్స్ అనేవి. ఈ ఫీచర్ని ఆన్ చేసుకున్న తర్వాత గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకి ఎటువంటి బ్యాడ్ కంటెంట్ కనపడదు. పోర్నోగ్రఫీ కానీ ఇతర బ్యాడ్ కంటెంట్ కానీ కనపడదు. గూగుల్ ఎప్పటికప్పుడు పనిచేస్తూ పోర్నోగ్రఫీ కానీ ఇతర బ్యాడ్ కంటెంట్ వెబ్సైట్స్ని కానీ ఈ సేఫ్ సెర్చ్ ఫిల్టర్స్లో కనపడకుండా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. టర్న్ ఆన్ సేఫ్ సెర్చ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మనకు వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ ఫీచర్ అనేది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి గూగుల్లో నేను వాట్సాప్ టిప్స్ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ అయితే వచ్చాయి. చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని వెబ్సైట్స్లో మనకి ఈ వెబ్సైట్ యొక్క పోస్ట్ అనేది ఎప్పుడు పబ్లిష్ చేశారో ఒక డేట్ అయితే కనపడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ చూసినట్టయితే ఒకటి November 17, 2020 అని ఉంది. కిందకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ గ్యాడ్జెట్స్కి సంబంధించిన వెబ్సైట్ ఆర్టికల్ అయితే ఉంది. ఇది మనకి August 4, 2018లో వీళ్ళు పబ్లిష్ అయితే చేశారు. గూగుల్లో వాట్సాప్ టిప్స్ అని టైప్ చేయగానే ఇన్ని సెకండ్స్లో మనకి ఇన్ని వెబ్సైట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మనం ఒక కీవర్డ్ టైప్ చేయగానే పాత ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంటుంది, కొత్త ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంటుంది. మనకి కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే టూల్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎనీ టైంలోకి వెళ్ళి పాస్ట్ ఇయర్ పెట్టుకుంటే లాస్ట్ 1 year నుండి ఈ టాపిక్స్ మీద రాసిన వెబ్సైట్ ఆర్టికల్స్, యూట్యూబ్ వీడియోస్ అయితే మనకు కనపడుతూ ఉంటాయి. లాస్ట్ 1 year ఈ కీవర్డ్స్ మీద రాసిన ఆర్టికల్స్, వెబ్సైట్స్ మాత్రమే కనపడుతూ ఉంటాయి. అంతకన్నా ముందు రాసినవి కనపడవు. సో మళ్ళీ దీన్ని తీసేసి నేను ఎనీ టైం పెడతాను. పెట్టిన తర్వాత మనకి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం అయితే ఉపయోగపడదు. కొన్ని విషయాలు మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణ వాట్సాప్ని తీసుకుంటే 2018లో ఉన్న ఫీచర్స్ అనేవి 2020లో అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి. కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో కనుక మనకి వాట్సాప్ సంబంధించిన 2018 ఇన్ఫర్మేషన్ మనకి 2020లో ఉపయోగపడదు. వాట్సాప్ అనే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి ఓల్డ్ ఇన్ఫర్మేషన్స్ ప్రస్తుతం ఉపయోగపడవు. సో కనుక అలాంటివి మనం వెతుకుతున్నప్పుడు టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం పాస్ట్ 1 year పెట్టుకుంటే మనకి లాస్ట్ 1 year నుండి ఉన్న ఇన్ఫర్మేషన్ కనపడుతూ ఉంటుంది. మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ 1 month మాత్రమే కావాలి అనుకుంటే పాస్ట్ మంత్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే పాస్ట్ మంత్లో ఈ కీవర్డ్ సంబంధించి ఈ విధంగా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, వెబ్సైట్ ఆర్టికల్స్ అనేవి. వాట్సాప్ అనే కాకుండా మీరు ఒక కంపెనీ గురించి వెతుకుతూ ఉన్నారు, మీకు కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో కనుక మీరు సింపుల్గా టూల్స్లోకి వెళ్ళి లాస్ట్ 1 month నుండి ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే పాస్ట్ మంత్ పెట్టుకోండి. అదే మీకు పాస్ట్ 1 week నుండి ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే పాస్ట్ వీక్ పెట్టుకోండి. సో మనకి పాస్ట్ 24 hours పెట్టుకుంటే మనకి లాస్ట్ 24 hoursలో ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. సో ఎనీ టైం పెట్టుకుంటే మనకి SEO ఏ వెబ్సైట్ అయితే బాగా చేస్తుందో ఆ వెబ్సైట్ మనకి ఫస్ట్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి 2020లో మనకి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా SEO చేయబట్టి మనకి ఫస్ట్ కనబడుతూ ఉన్నాయి. మనకి 2018లో రాసిన ఆర్టికల్ కూడా ఎందుకు కనపడుతూ ఉందంటే సెర్చ్ చేయగానే వీళ్ళు SEO బాగా చేశారు కనుక
సో మనం టైప్ చేసిన కీవర్డ్ కూడా ఇందులో ఉంది, SEO బాగా చేశారు కనుక ఇది మనకి ఫస్ట్ అయితే కనపడింది గూగుల్ సెర్చ్లో మొదటి పేజీలో. సో కనుక మనకి SEO చేసుకున్నవి ఓల్డ్ వెబ్సైట్స్ కూడా కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇమేజెస్కి సంబంధించి ఇక్కడ నేను గూగుల్ సెర్చ్లో క్రికెట్ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ అనే వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సైజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత లార్జ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి లార్జ్ సైజులో ఉన్న ఇమేజెస్ అనేవి చూపిస్తూ ఉంటాయి. అది మనకి మీడియం కావాలంటే మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐకాన్ కావాలంటే ఐకాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకునే విధంగా చూపిస్తూ ఉంటాయి ఇమేజెస్ అనేవి. కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి కలర్స్ అయితే ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద చూసినట్టయితే మనకి ట్రాన్స్పరెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే చూసినట్టయితే ఆ కలర్లో ఉన్న ఇమేజెస్ అనే వాటిని చూపిస్తూ ఉంటుంది. ఇక నేను పర్పుల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఎల్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా కలర్ ఉన్న ఇమేజెస్ అయితే వస్తాయి. టైప్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లిప్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి క్లిప్ ఆర్ట్లో ఉన్నవి చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను కలర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎనీ కలర్ పెట్టుకుని క్లిప్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా క్లిప్ ఆర్ట్లో ఇమేజెస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. కింద మనం చూసినట్టయితే లైన్ డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి డ్రాయింగ్తో ఇమేజెస్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటాయి క్రికెట్ సంబంధించి. కింద చూసినట్టు మనకి జిఫ్ సెలెక్ట్ చేసుకుంటే మనం జిఫ్ అనేవి కూడా చూడొచ్చు. నెక్స్ట్ టైం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎనీ టైము పాస్ట్ 24 అవర్స్, పాస్ట్ వీక్, పాస్ట్ మంత్, పాస్ట్ ఇయర్ అని చూపిస్తూ ఉంటాయి. పాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ నుండి ఇమేజ్ అయితే చూపిస్తూ ఉంటాయి. అదే మనం పాస్ట్ 24 అవర్స్ పెట్టుకుంటే లాస్ట్ 24 అవర్స్ నుండి ఇమేజ్ అయితే చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసినట్టయితే యూజేజ్ రైట్స్ ఆప్షన్. దీంట్లోకి వెళ్ళినట్టయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కమర్షియల్ అదర్ లైసెన్స్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ అనే వాటిని మనం మన యూట్యూబ్ వీడియోస్ కోసం వాడుకోవచ్చు. మన యొక్క బ్లాగ్ పోస్ట్లో కూడా వీటిని వాడుకోవచ్చు. వీటికి మనం క్రెడిట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద మనకి కమర్షియల్ అదర్ లైసెన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇమేజ్ అనే వాటిని మనం కమర్షియల్గా వాడుకోవచ్చు. వీటికి కూడా మనం క్రెడిట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పైన చూసినట్టయితే మనకి ఆల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది మనకి డిఫాల్ట్గా అయితే ఉంటుంది. చాలామంది గూగుల్ నుండి ఇమేజెస్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకుని వారి యొక్క యూట్యూబ్ వీడియోస్లో పెడుతూ ఉంటారు, లేదా వారి యొక్క బ్లాగ్ పోస్ట్లో పెడుతూ ఉంటారు. దానివల్ల మీకు కాపీకి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. కనుక మీరు ఎప్పుడు గూగుల్ నుండి డైరెక్ట్గా ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేయొద్దు. టూల్స్లోకి వెళ్ళి యూజేజ్ రైట్స్లోకి వెళ్ళి క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ పెట్టుకుని వీటిని డౌన్లోడ్ చేసుకుని క్రియేటర్స్ అనే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి గూగుల్లో మనకు కావాల్సిన వెబ్సైట్ని సెర్చ్ అయితే చేసుకున్నాము. సెర్చ్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ అది మనకి ఎర్రర్ చూపిస్తూ ఉంది. అప్పుడు మనం ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని క్యాప్చర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ వెబ్సైట్ యొక్క స్నాప్షాట్ అని చూపిస్తూ ఉంటుంది. మనకి వెబ్సైట్ అనేది ఎర్రర్ చూపించడానికి ముందు ఏ విధంగా ఉండదో ఈ స్నాప్షాట్ అని చూపిస్తూ ఉంటుంది. గూగుల్కి వెబ్సైట్ అని దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ అనేది వెబ్సైట్ యొక్క వెబ్ పేజ్ అనే వాటిని స్నాప్షాట్ తీస్తుంది. గూగుల్ యొక్క స్టోరేజ్లో సేవ్ చేసుకుంటుంది. మనకి వెబ్సైట్ అనేది ఎర్రర్ చూపించినప్పుడు ఈ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మనం సింపుల్గా క్యాప్చర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్నాప్షాట్ అని దాన్ని చూడొచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి గూగుల్లో మనం వాయిస్ ద్వారా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. google.comలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న వాయిస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం మైక్రోఫోన్ ఎలా సెలెక్ట్ చేసుకుని వాయిస్ కామెంట్ ఇచ్చుకుని మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ facebook.com వాయిస్ కామెంట్ ఇచ్చుకుని మనకు కావాల్సిన వెబ్సైట్స్ అనే వాటిని ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్సైట్స్ అనే కాకుండా మనం గూగుల్లో ఏ విధంగా సెర్చ్ అయితే చేసుకుంటామో టైప్ చేసుకుని అదేవిధంగా వాయిస్ కామెంట్ ఇచ్చుకుని సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మనం వాయిస్ ద్వారా క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. 4575 ప్లస్ 4575. The answer is 9150. మనకు కావాల్సిన విధంగా క్యాలిక్యులేషన్స్ అనే వాటిని చేసుకోవచ్చు వాయిస్ ద్వారా. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి google.comలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా ఒక పదాన్ని ప్రొనౌన్స్ చేయడం రాకపోతే ఆ పదం టైప్ చేసుకుని ప్రొనౌన్సియేషన్ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సెర్చ్ ప్రొనౌన్సియేషన్ టైప్ చేసుకున్నాను. ఇప్పుడు సెర్చ్ అనే పదాన్ని నాకు పలకం రానట్టయితే ఆ పదాన్ని టైప్ చేసుకుని ప్రొనౌన్సియేషన్ టైప్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇండియన్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అయితే ఒకటి, బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ అయితే ఒకటి, ఇంకొకసారికి అమెరికన్ ప్రొనౌన్సియేషన్ అయితే వస్తుంది. ఈ మూడిట్లో మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేను ఇండియన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి ప్రొనౌన్స్ అయితే చేస్తున్న పదాన్ని. మనకి స్లోగా కావాలంటే దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి స్లోగా ప్రొనౌన్స్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుని నేను మళ్ళీ దీన్ని ప్లే అయితే చేస్తూ ఉన్నాను. సో చూసినట్టయితే నాకు ఫాస్ట్గా అయితే వచ్చింది. స్లోగా కావాలంటే దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని
మనం దీని మీద ప్రెస్ చేస్తే మనకి బ్రిటిష్లో విధంగా ప్రొనౌన్స్ అయితే చేస్తుంది. search, search, అమెరికన్ ప్రొనౌన్సియేషన్ కావాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం దీని మీద ప్రెస్ చేస్తే మనకి అమెరికాలో విధంగా ప్రొనౌన్స్ అయితే చేస్తుంది. search, search, సో ఇప్పుడు మనకి అమెరికాలో విధంగా ప్రొనౌన్స్ అయితే చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే దీని మీద ప్రెస్ చేసుకుని మనం ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సరైన విధంగా ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఈ వీడియోలో మీకు నచ్చిన ట్రిక్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ ఛానల్లో ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.